నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ఉన్న భారతీయులకు యూసఫ్ కార్గో వారు శుభవార్త చెప్పారు. కువైట్లో దాదాపు 2 నెలల తర్వాత కువైట్ ఎయిర్పోర్ట్ ప్రారంభమైన విషయం అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా కువైట్ నుంచి ఇండియాకు ఎయిర్ కార్గో సేవలు ప్రారంభమయ్యాయని చెప్పేసి యూసఫ్ కార్గో వారు తెలిపారు. అలాగే ఎటువంటి పోర్ట్ ట్యాక్స్ కానీ ఇన్సూరెన్స్ కానీ డాక్యుమెంటేషన్ ఛార్జీలు లేవు. ప్యాకింగ్ పూర్తిగా ఉచితం. మాలియా మరియు కైతానం ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి. నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కరోనా వైరస్ ప్రపంచాన్ని ఎలా వణికించిందో అందరికీ తెలిసిన విషయమే. ప్రస్తుతం హాంటా వైరస్ మరియు ఎబోలా వైరస్ ఏదైతే ఉందో ప్రపంచాన్ని వణికిస్తూ ఉందన్నమాట. ఇప్పటికే ఎబోలా వైరస్ వ్యాప్తి వల్ల మనం చూసుకుంటే దాదాపు 80 నుంచి 110 మంది చనిపోయారని చెప్పేసి మీడియా నివేదికలు అయితే తెలుపుతూ ఉన్నాయి. కాబట్టి కువైట్ మరియు గల్ఫ్ దేశాల నుంచి ఇండియాకు వెళ్ళేవారు, ఇండియా నుంచి కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు వచ్చే మన భారతీయులు ఎవరైతే ఉన్నారో తగినన్ని జాగ్రత్తలు తీసుకోండి. ప్రస్తుతం ఎబోలా వైరస్ మనం చూసుకుంటే కానీ భారీగా అయితే వ్యాప్తి చెందుతూ ఉంది. ముఖ్యంగా ఇది దక్షిణ సుడాను, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండా దేశాలలో అయితే ఎక్కువగా ఉందన్నమాట. ఆయా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వారిపైన ప్రత్యేక నిఘా పెట్టామని చెప్పేసి కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో మీరు ప్రయాణించేటప్పుడు తగినన్ని జాగ్రత్తలు తీసుకోండి. మాస్క్ ధరించడం కానీ అలాగే తరచూ హ్యాండ్ వాష్ చేసుకోవడం వంటివి చేయాలని చెప్పేసి వైద్య నిపుణులు అయితే సూచిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇతర దేశాల నుంచి వస్తూ ఉంటారు, అలాగే అందరూ వివిధ ప్రాంతాల నుంచి వచ్చేసి విమానంలో కలిసినప్పుడు వాళ్ళల్లో ఎవరికైనా వైరస్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాబట్టి మన జాగ్రత్తల్లో మనం ఉండడం మంచిదని చెప్పేసి వైద్య నిపుణులు సూచిస్తూ ఉన్నారు. ఇప్పటికే ఆయా 3 దేశాల్లో మనం చూసుకుంటే ఎబోలా వైరస్ వలన 80 నుంచి 110 మంది దాకా మరణించారని చెప్పేసి ప్రస్తుతం దీని వ్యాప్తిని అరికట్టడానికి ఆయా దేశాల ప్రభుత్వాలు అయితే చర్యలు తీసుకుంటూ ఉన్నాయన్నమాట. మరోవైపు బహ్రెయిన్ దేశం కూడా ఆయా దేశాల నుంచి వస్తూ ఉన్న ప్రయాణికులపైన నిషేధం విధించిందనమాట. రాబోయే రోజుల్లో కువైట్ దేశం కూడా ఆ 3 దేశాల మీద ప్రయాణికుల మీద నిషేధం విధించే అవకాశం ఉందని చెప్పి స్థానిక మీడియా పేర్కొంది. ఎందుకైనా మంచిది జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి వైద్య నిపుణులు సూచిస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.